ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద మంత్రుల వ్యవహారం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుపై అవగాహన లేక పరువు తీసుకుంటున్నారని విమర్శించారు. వాటర్లో నీళ్లు కలపడం అంటూ ఓ మంత్రి కమిడియన్ అయ్యారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంలో సొరంగ పనులకు నీటి ఊట ఆటంకంగా మారిందని అన్నారు. ఇక నీటిని బయటకు పంపించేందుకు నెలకు 1.5 కోటి ఖర్చు అయ్యిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ మార్గంలో జరిగిన దుర్ఘటన ఏదైతుందో దురదృష్టకరం, అత్యంత బాధాకరం. సరే, ఆ ప్రాజెక్టు పైన ఎటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ, మొదటి నుంచి కూడా ఎటువంటి విమర్శలు ఉన్నప్పటికీ, ఈ ఘటన జరిగి అందులో 8 మంది కార్మికుల ఆచూకీ తెలియకుండా పోవడం అనేది అత్యంత దురదృష్టకరమైంది. ఎందుకంటే కార్మికులు వాళ్ళు ఏ రాష్ట్రం వల్లైనా, ఏ ప్రాంతం వల్లైనా, ఏ దేశం వల్లైనా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా, తెలంగాణ నిర్మాణంలో భాగంగా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మరి వారందరి ప్రాణాలు కూడా ఎంతో విలువైనవి. బీఆర్ఎస్ పార్టీ బృందంగా అందరం కూడా, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు అందరం కూడా అటు నుంచి హైదరాబాద్ నుంచి అటు హరీష్ రావు గారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, నిరంజన్ రెడ్డి గారు, అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇక్కడ జిల్లా నుంచి నేను, మా మాజీ శాసనసభ్యులు అందరం కూడా 12 మంది అందరం కూడా శ్రీశైలం అక్కడ జరిగిన ప్రాంతానికి, సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తున్నాం. మంత్రుల ప్రవర్తన మీరే చూసిర్రు, అందరూ కూడా టీవీల సాక్షిగానే ఏ రకంగా ఉందో, ప్రజలు ఎట్లా అసహించుకునే విధానంలో ఉందో. గంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ 8 కుటుంబాలు వాళ్ళు పాపం దారుణమైన పరిస్థితులలో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, పోయే మంత్రులు కూడా సోయి లేకుండా, ఓ పద్ధతి లేకుండా వెళ్ళి మాట్లాడే మాటలు, వాస్తవానికి ఆ సమయంలో మనం ఎట్లా ఉండాలి, ఎంత ఓదార్పు కలిగించే విధంగా ఉండాలి ఆ కుటుంబాలకి. కానీ అట్లా లేకుండా చాలా చిల్లరగా మిగతా రాజకీయ మాటలు మాట్లాడినట్టు చాలా చిల్లర ప్రవర్తన ఆ మంత్రులు కొంతమంది మార్చుకోలేకపోవడం, వాళ్ళ విధానాన్ని మార్చుకోలేకపోవడం, వాళ్ళ బలహీనతల నుంచి బయటపడలేకపోవడం, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సరైన కండిషన్లో వెళ్ళలేకపోవడం, అది మనందరం కూడా కళ్ళారా చూస్తున్నాం, మన వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఏముంటుంది అది, గోడకు చెవులు పెట్టి వినడం చిల్లరగా, అది సెల్ ఫోన్ పనిచేస్తుందని చెప్పడం, అది వాటర్ నీళ్ళు కలిసినాయని చెప్పడం, ఎంత గలీజ్గా పోతుంది అసలు. ఒక మంత్రి అంటే ఎట్లా ఉండాలి? మంత్రి పదవికే ఒక మచ్చ తెచ్చే విధంగా, జోకర్లు అయ్యే విధంగా వీళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే కొంచెం బాధ కలుగుతుంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్